అబ్రాడ్‌లోన మనందరికీ తెలుసు వెయిట్ లాస్ జర్నీ అనేది ఇక్కడ ఎంత డిఫికల్ట్ అని. ఎందుకంటే మనకి బయట తినాలన్నా ఆప్షన్స్ ఎక్కువ. జంక్ ఫుడ్ ఆప్షన్సే ఉంటాయి. పోనీ డైరీ ప్రొడక్ట్స్ ఆర్ చికెన్ ఆర్ ఎగ్స్ వీటన్నిటిలోనేమో హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి అంటారు. పోనీ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలన్నా కూడా అది కూడా కష్టమే. ఎందుకంటే ఈ జాబ్ స్ట్రెస్ వల్ల అప్పుడప్పుడు బయట తినాల్సి వస్తుంది. ఆర్ షుగర్ క్రేవింగ్స్ ఆర్ జంక్ ఫుడ్ క్రేవింగ్స్ ఇవి కూడా ఎక్కువే ఉంటాయి. బట్ రీసెంట్లీ సంథింగ్ చేంజ్డ్ మై జర్నీ, దట్ ఈస్ మైండ్ఫుల్ ఈటింగ్ ఆర్ వీ కెన్ ఆల్సో సే క్యాలరీస్ కౌంటింగ్ అని. నేను ఎక్కువ జంక్ ఫుడ్ తినను, బట్ నాకు ఇది ఎప్పుడు అర్థమయ్యేది కాదు. లైక్ నేను ఎక్కువ ఇంట్లోనే తింటున్నాను, అయినా కానీ ఈ జర్నీ నాకు ఎందుకు అంత డిఫికల్ట్ అయింది అని. బట్ నాకు ఈ మధ్య అర్థమైంది ఏంటంటే, నేను లంచ్ ఆర్ డిన్నర్ ఎప్పుడన్నా రైస్ తినేప్పుడు కానీ నేను ఎంత తింటున్నానో నాకు తెలియదు. నాకు అప్పుడు ఆకలి అయినంత అలా తినేస్తూ ఉండేదాన్ని. ఇందులో తప్పే ఉంది, నేను ఇంట్లోనే కదా తింటున్నా అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ దిస్ క్యాలరీస్ కౌంటింగ్, నేను ఎంత తింటున్నా, ఒక కప్ అయితే ఓన్లీ కప్, అంతకు మించి అయితే ఎక్కువ తిను. దాంతో ఒక ఫిక్స్డ్ క్యాలరీస్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలంటే మనకి మనం వాడే మనీ ఆర్ స్పెండ్ చేసే మనీ ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం, ఎంత స్పెండ్ చేస్తున్నాం అని తెలుసుకుంటున్నప్పుడు మన బాడీలోకి ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి అని తెలుసుకోవడంలో తప్పే ఉంది. అండ్ ఇది స్టార్ట్ చేసే ముందు వరకు నాకు ఒక మేజర్ మిస్కన్సెప్షన్ అయితే ఉంది. లైక్ ఇండియన్ ఫుడ్స్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఆర్ ఆయిల్ ఫుడ్స్ లైక్ వడ కానీ ఇడ్లీ అని ఇలాంటివన్నీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ దిస్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఒక 2 బ్రెడ్ టోస్ట్ విత్ పీనట్ బటర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇడ్లీస్ అండ్ చట్నీ. అండ్ ఆల్సో బర్గర్ అండ్ ఫ్రైస్లో ఉండే క్యాలరీస్ కన్నా కానీ బిర్యానీలో ఉండే క్యాలరీసే తక్కువ అని మీలో ఎంతమందికి తెలుసు? ఈ క్యాలరీ కౌంటింగ్కి చాలా యాప్స్ అయితే ఉంటాయి. నేను మై ఫిట్నెస్ పాల్ అని అలా కొన్ని యాప్స్ చూసా, బట్ నేను ఫాలో అవుతున్నది అయితే లూజ్ ఇట్ అనే యాప్. ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ వెరైటీ ఆఫ్ ఇండియన్ రెసిపీస్ ఉన్నాయి. ఈ వీడియో ఏమీ ప్రమోషన్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. బట్ అలా అని మిగతా న్యూట్రియన్స్ని అయితే మీరు నెగ్లెక్ట్ చేయకండి. లైక్ ఇప్పుడు అరౌండ్ మీకు డేలో లిమిట్ 1000 క్యాలరీస్ అనుకోండి. నేను ఒకే రోజు ఒక కేక్ తింటాను, మిగతాదంతా ఏం చేయను అంటే అలా సెట్ అవ్వదు. ఆబ్వియస్లీ ఒక డేలో మీకు కొన్ని కార్బ్స్, కొన్ని ఫ్యాట్, ప్రోటీన్ అలా ఉంటాయి కదా, అలా అన్నీ సాటిస్ఫై అయ్యేలాగా తినాలి మీరు. ఇందులో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే, నాకు నచ్చినవన్నీ తినొచ్చు, బట్ లిమిట్లో తింటే చాలు. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ మీ టు ప్లాన్ వాట్ ఐ ఈట్. మీరు ఎప్పుడైనా ఈ మెథడ్ ఫాలో అయ్యి ఉంటే ఆర్ మీకు అది ఆల్రెడీ యూస్ అవుతూ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ యాప్ వాడుతున్నారో కూడా చెప్పండి.